అయోధ్యాపురిలో చారిత్రక ఘట్టం, యావత్ మానవ జాతికి స్ఫూర్తి మంత్రం. తెహల్కా న్యూస్ లో రామాయణం, ఏకదాటిగా శ్రీరామ వైభవం, జగదానందకారకుడి ప్రతిష్టాపన మహోత్సవం, ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాలతో శ్రీరాముడు నడయాడిన సుందర నగరి అదిగో అయోధ్యాపురి. మీ తెహల్కా న్యూస్ లో. సీతాచరిత, పౌలస్త్యవధ, రామాయణాన్ని గల ఈ మూడు పేర్లు. రామస్య ఆయనం, రామాయణము రాముని యొక్క మార్గము, రామాయణము రాముని యొక్క ఉదంతం, రామాయణకు సంబంధించినంత వరకు. ఈ సందర్భంలో తెహల్కా, సెన్సేషనల్ క్రైమ్, మహిళా దర్బార్ టీవీ ఛానళ్ళు శ్రీమద్ రామాయణం, రామాయణము, సీతా చరిత్ర, పౌలస్త్యవధ, ఇది రామాయణం గల పేర్లు. రామస్య ఆయనం, రామాయణం, సీత యొక్క చరిత్ర, సీతా చరిత్ర, సీతమ్మ యొక్క చరిత్ర, సీతా మార్గము, సీత మహోన్నతమైన పాత్ర సంబంధించిన కథను రామాయణంలో వివరించడం జరిగింది. దానికి మరొక పేరే సీతా చరిత్ర. పౌలస్త్యుడు, పౌలస్త్య అంటే బ్రహ్మ యొక్క పులస్త, బ్రహ్మ యొక్క మనుమడు. ఆ మనుమడు రావణుడు, రావణుని యొక్క వధ చరిత్రనే పౌలస్త్య వధ. దీనికి రామాయణానికి మూడు పేర్లు గలవు. ఇక్కడ తెహల్కా న్యూస్, మహిళా దర్బార్, అదేవిధంగా ఈ ఛానల్ సెన్సేషనల్ క్రైమ్ ఛానల్స్ ఒక దిగ్విజయంగా రాముని యొక్క శ్రీమద్ రామాయణం యొక్క పాత్ర పైన, శ్రీమద్ రామాయణం ఈ ప్రపంచానికి ఏ విధంగా మార్గదర్శకం వహించింది, విశ్వమంతటికి ఈ శ్రీమద్ రామాయణము మార్గదర్శకం ఏ విధంగా వహిస్తుందో ఈ తెహల్కా న్యూస్ సెన్సేషనల్ క్రైమ్ నిర్వహించిన సందర్భంగా మిత్రులు ఇచ్చేయడం జరిగింది. వారి యొక్క పరిచయంలో ఇక్కడ మా ఈ ఛానల్స్ ఎడిటర్ శ్రీ బసవరాజు గారిని పరిచయం చేసుకోవాలని కోరుతున్నాం. బసవరాజు గారు ఇక్కడ మన ఆధ్యాత్మికవేత్త హనుమత్ దాసు అనే వాగ్గేయకారుడు మన రఘురాములు గౌడ్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీమద్ రామాయణం పైన ఒక సంపూర్ణమైన అవగాహన గల వ్యక్తి శ్రీ రఘురాములు గౌడ్ గారు. అదేవిధంగా ఇక్కడ వీరేందర్ గౌడ్ గారు తెలుగు పండితునిగా, అదేవిధంగా కవిగా, గేయ రచయితగా సుప్రసిద్ధుడు. వారు కూడా రామాయణం పైన విశేషమైన కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా శిరోమణి మహాపండితురాలు హైమావతి గారు రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం. మంచి పరిశోధకుడు, కవి పరిశోధకుడు నారాయణ గారు, వారు వేముల నారాయణ గారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు ఎన్నో మంచి పరిశోధన గ్రంథాల ద్వారా, అదేవిధంగా రామతత్వము, అదేవిధంగా భక్తి తత్వం మీద విశేష అనుభవం గల వారికి కూడా తెహల్కా అండ్ సెన్సేషనల్ క్రైమ్ తరఫున, శ్రీమద్ రామాయణ చర్చ తరఫున వారికి స్వాగతం. ఇక్కడ కూర్చున్న మహాపండితుడు, పద్యకవి శ్రీ బస్వోజు సుధాకరాచారి గారు, వీరు విశేషమైన అనుభవం గడించడం జరిగింది. రామాయణం పైన ఎన్నో పద్యాలను కూడా రచించడం జరిగింది. ఇక్కడ అనుభవజ్ఞులు ఎస్ విజయభాస్కర్ గారు, మంచి వ్యాస రచన పటిమ గలవారు, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా పండిత లోకానికి మార్గదర్శనం వహిస్తున్న నరసింహులు గారు, చానమోని నరసింహులు గారు, తెలుగు పండితులు, కవి, అదేవిధంగా వారికి స్వాగతం. వారు శాంతాదేవి గారు, వారు ఎన్నో సాహితీ కార్యక్రమాల్లో, ఎన్నో అవధాన కార్యక్రమాల్లో కవిత్వం అధ్యయనం చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం. అక్కడ వారు పి వెంకటస్వామి గారు, వారికి స్వాగతం. వెంకటస్వామి గారు ఎన్నో కార్యక్రమాల లోపల వాళ్ళు మిమిక్రీ అంటేనే రామాయణంలో ఆద్యం. ఈ ప్రపంచానికి ధ్వని అనుకరణ నేర్పింది మిమిక్రీ. మిమిక్రీది రామాయణం. ఆ రామాయణంలో మిమిక్రీకి సంబంధించిన జాతీయ 2 రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారికి స్వాగతం. అదేవిధంగా అటు వారు కూర్చున్నారు జానకి రాముడు పేరులోనే జానకి ఉంది, రాముడు ఉన్నాడు. వారికి కూడా
ఈ సాహితీ సభకు రావడిచ్చేయడం వారికి అభినందనీయం. ఇప్పుడు ఈ సందర్భంలో చిన్నగా హనుమద్దాసు రామదాస్ అనే పేరుతోటి చలామణి అవుతున్న రఘురాములు గౌడ్ గారు వారు శతకాలు రాసడం జరిగింది. వారి యొక్క చిన్న ప్రార్థన ద్వారా శ్రీమద్ రామాయణం అనే చర్చను ప్రారంభం చేయబోతున్నాం. బట్ సార్ जय राजा रामचंद्र महाराज के जय। शरणु शरणु प्रभो हरि श्री रामचंद्र प्रभो, शरणु शरणु प्रभो हरि श्री रामचंद्र प्रभो, दयनिधि वनिनी दयेनि तीरा दानव भंजना दशमुख मर्दना, शरणु शरणु प्रभो हरि श्री रामचंद्र प्रभो, कनिकरमुननु कावर भूवर श्रीकर शुभकर करुणाकर हरि, शरणु शरणु प्रभो हरि श्री रामचंद्र प्रभु। जय राजा रामचंद्र महाराज के जय। नमिति मी नाम स्मरणा प्रभु नामी धरानी करुणा, नमिति मी नाम स्मरणा प्रभो नामी धरानी करुणा, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, ओ राम ओंकार राम, नमिति मी नाम स्मरणा प्रभो नामी धरानी करुणा। जय वीर हनुमान के रा शब्दोच्चार मात्रेण मुखान्निर्वाति पातकम्, पुनरागम भीत्या च मकारस्तु कवाटवत्, राम खरे श्री राम खरे जय राम खरे रघुवीर खरे, राम खरे श्री राम खरे जय राम खरे रघुवीर खरे, श्री गणनायक सेविंचे दातोली आगमोद्यान विहारा विनायका, श्री गणनायका आदिदंपतुलाकात्मतुंडा बाबू आदि पूज्या निराजिंचदा, श्री गणनायका अगिलगदी मोदमालर नन्नादरिंचगदे मोदक हस्त जगवंदिता, श्री गणनायक जय गणाधिपते नमः। ధన్యవాదాలు అన్న గారు. ఒక రామగానం తారక మంత్రం యొక్క విశిష్టతను తమ గానామృతం ద్వారా వినిపించడం జరిగింది. వారికి మరొకసారి ఛానల్ పక్షాన ధన్యవాదాలు. ఈ ప్రపంచానికి తలమానికమైన ఒక ఉత్కృష్ట గ్రంథం శ్రీమద్ రామాయణం. ఆ రామాయణం యొక్క దాంట్లో రామాయణ కావ్యంలో ఉన్న విశిష్టత లోపల వారి పద్యాల ద్వారా వినిపించడానికి విచ్చేసిన మన బసవోజు సుధాకరాచారి గారికి ఒకసారి దాని యొక్క విశిష్టతను తెలుపవలసిందిగా కోరుతున్నాం. శ్రీమద్ రామాయణం మానవాళికి ఆదర్శ కావ్యం అనే ఇతివృత్తం మీద ఈరోజు తెహల్కా న్యూస్ ఛానల్ మరియు మహిళా దర్బార్, సెన్సేషనల్ క్రైమ్, పోలీస్ డైరీ మొదలైనటువంటి ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చర్చాగోష్ఠికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి గోపాలన్న గారికి, అదేవిధంగా ఎడిటర్ బసవరాజ్ సార్ గారికి,
మరి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి కవి బృందానికి ఈ పరిశోధకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ నామ రఘువంశ పయోధి సోమా, శ్రీరామ నామ రఘువంశ పయోధి సోమా, కామాది శత్రుపు విరామ వికుంఠధామ, కందర్ప కోటి సమసుందర దివ్యమూర్తే, శ్రీరామచంద్ర శరణం శరణం ప్రపత్తే. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, భండన భీముడార్త జన బాంధవుడుజ్వల భానుతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడు లేడనుచున్ కడగట్టి భేరి కాదడాండ డాండ నినదంబుల జాండము నిండ మత వేదండమునెక్కి చాడెదన్ దాశరథీ కరుణాపయోనిధి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లోకారాధ్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ప్రణమిలుతూ ఈరోజు ఈ చర్చా వేదికలో రామాయణం అవతారిక ఆది కావ్యం, ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యంగా భాసిల్లుతున్నటువంటి రామాయణము జగత్తులో ఉత్కృష్టమైనటువంటి గ్రంథంగా పేరొందింది. రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి ప్రపంచ సాహిత్యంలోనే ఆది కవిగా పేర్కొనబడుతున్నారు. అటువంటి రామాయణాన్ని మనం పారాయణం చేయడం చాలా అదృష్టవంతులంగా మన భారతీయులం గర్వించదగినటువంటి విషయం. అసలు రామాయణ రచనకి వాల్మీకి ఎందుకు పూనుకున్నాడు, రామాయణ రచనకి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేటువంటి విషయం మీద చర్చించుకున్నట్లయితే, నారద మహర్షి నారాయణ నామాన్ని నిత్యం స్మరించేటువంటి నారద మహర్షి ఒకరోజు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాల్మీకి మహర్షి గారు నారదుల వారికి సాదర స్వాగతం పలికి అతిథి సత్కారాలను అందించిన తర్వాత వారు వాల్మీకి గారు నారదుని ఒక ప్రశ్న అడుగుతారు. ఓ మునిశ్రేష్ఠ, ఈ లోకంలో సకల గుణాలు కలిగినటువంటి, అందరికీ ఆరాధ్యుడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ఎవరు ఏదడిగినా కాదనటువంటి వాడు, లోకారాధ్యుడు, అందమైనటువంటి వాడు, ధీరుడు, వీరుడు మొదలైనటువంటి 16 గుణాలను అక్కడ స్తుతిస్తూ చెబుతూ, ఈ 16 గుణాలు కలిగినటువంటి లోకారాధ్యుడైనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాల్మీకి మహర్షి అడిగితే, నారదుల వారు ఒకసారి చిరునవ్వు నవ్వి ఏమంటాడు అంటే, ఓ మహర్షి, ఇన్ని సకల గుణాలు, ఇన్ని మంచి గుణాలు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఉండడం చాలా అరుదు, ఉండరు కూడా. అయినా నీవు అడుగుతున్నావు కాబట్టి అన్ని గుణాలు ఒక దగ్గరనే పోతపోసినటువంటి వారు ఎవరున్నారంటే శ్రీరామచంద్రుడు ఒక్కడు మాత్రమే ఈ లోకంలో ఉన్నారు అని చెప్పి శ్రీరాముని యొక్క చరిత్రని సూచనగా సంక్షిప్తంగా ఒక 100 శ్లోకాలతోన వాల్మీకి మహర్షికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఒక నాలుకకి ఇక్షురసం తగిలిన చెరుకు రసం తగిలితే ఎంత తీయగా ఉంటుందో మళ్ళీ మళ్ళీ దాన్నే ఎట్లా నెమరు వేసుకుంటామో అదేవిధంగా వాల్మీకి మహర్షి కూడా ఆ రాముని కథ చూచాయగా విన్నటువంటి ఆ రాముని కథనే పదే పదే మదిలో మననం చేసుకుంటూ ఒకరోజు భరద్వాజాది శిష్యులను వెంటబెట్టుకుని తమసా నదికి స్నానానికి పోవడం జరుగుతుంది. తమసా నదికి స్నానానికి వెళ్ళినటువంటి వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ నది ఒడ్డున ఉండేటువంటి ఒక చెట్టు పైన క్రౌంచ పక్షులు అనేటువంటి 2, ఒక ఆడపక్షి ఒక మగపక్షి అన్యోన్యంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడుపుతున్నటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి చూసి చాలా ఆనందిస్తాడు. ఆ సందర్భంలో అక్కడే ఒక చెట్ల పొదల్లో నిల్చున్నటువంటి పొంచి ఉన్నటువంటి ఒక వేటగాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో నుంచి మగపక్షిని తన బాణంతో వేసి నేల కూలుస్తాడు. నేల కూలినటువంటి ఆ మగపక్షిని చూసి ఆడ క్రౌంచ పక్షి చాలా బాధపడుతూ ఉంటుంది.
శోకిస్తుంటుంది, దుఃఖిస్తుంటుంది, విలవిలలాడుతుంటుంది ఆ ఆడపక్షి మగపక్షిని చూసి. ఆ సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి చూస్తాడు. చూసి హృదయం ద్రవించిపోతుంది అతనికి. దగ్గరికి పోయి చూసేసరికి మగపక్షి నేలకూలి ఉంటుంది, ఆడపక్షి రోదిస్తూ ఉంటుంది. ఆ రోదనను విన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి లోపల ఒక ఆవేదన, ఆక్రందన వచ్చి ఒక రకమైనటువంటి శోకం అనేటువంటి అతని లోపల వచ్చి ఆ శోకంలో నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం ఉద్భవించింది. మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదనాదేకం అవధి కామమోహితం అనేటువంటి శ్లోకము అతని నోటి నుంచి వస్తుంటుంది. అయితే అప్పటికి సాహిత్య చరిత్రలో ఎక్కడ కూడా ఒక రచన చేసి లేదు. మొట్టమొదటి శ్లోకం ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది శ్లోకం అనేటువంటిది కూడా వాల్మీకి మహర్షి కూడా తెలియదు. తర్వాత ఏంటి ఇది నా నోటి నుంచి ఇట్లా ఒక నియమబద్ధమైనటువంటి వాక్యాలు ఇట్లా వచ్చినాయి అని చెప్పి పదే తన లోపల మననం చేసుకుంటుంటే ఆయనకు అనిపిస్తుంటుంది ఇది సాక్షాత్ ఇది ఒక శ్లోకమే, ఇది సంస్కృతంలో ఉండేటువంటి అనుష్ఠుప్ చందంలో ఉండేటువంటి ఒక శ్లోకము అని చెప్పి నిర్ధారించుకొని తన శిష్యులతో కలిసి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఆశ్రమానికి పోదైతే పోయినాడు, కానీ వాల్మీకి మహర్షికి మదిలో అదే ఉంటుంది. క్రౌంచ పక్షుల యొక్క రోదన, ఒక పక్షి నేలకూడడం, ఇంకో పక్షి రోధించడము, అక్కడ వచ్చినటువంటి అప్రయత్నంగా తన నోటి నుంచి వచ్చినటువంటి ఆ శ్లోకమే తన మదిలో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంది. ఆ సందర్భంగా రోజులు గడుస్తూ ఉంటే ఒకరోజు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. బ్రహ్మదేవునికి వాల్మీకి మహర్షి సాదర స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని పిలిచి కూర్చో అని చెప్పి ఆసనం మీద కూర్చోమని చెప్తాడు. చెబితే అప్పుడు వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆసనం కన్నా కూడా చిన్న ఆసనంలో తక్కువ స్థాయి ఆసనంలో కూర్చుంటాడు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే రామాయణం ద్వారా లోకంలో మనం అనుసరించాల్సినటువంటి ఏంటంటే మహామహర్షి అయినటువంటి గొప్ప మహర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని యొక్క సమాంతరమైనటువంటి పీఠం మీద కూర్చోకుండా కింది స్థాయి పీఠం మీద కూర్చున్నాడు అంటే అక్కడ వినయం, విధేయత, పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఎట్లా ఉంటాయనేటువంటిది మనము నేర్చుకోవాల్సినటువంటి, గ్రహించవలసినటువంటి విషయం ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని, అయ్యా నీ మనసులో మెదులుతున్నటువంటి సందేహము నాకు తెలిసింది, నేను గ్రహించినాను. ఏమిటంటే నీ నోటి నుంచి వచ్చినటువంటి ఆ శ్లోకము గురించే కదా నీవు పదే మదన పడుతున్నావు. అది నా అంశ వల్లనే వచ్చింది, నేనే ఆ రకంగా నీ నోటి నుంచి పలికించినాను. కాబట్టి నీవు మునుపట క్రితము నారద మహర్షి నీకు చెప్పినటువంటి రామాయణ కథని, సంక్షిప్తంగా చెప్పినటువంటి రామాయణ కథని ఆధారంగా చేసుకుంటూ విస్తారంగా చేసి రామాయణ కావ్యాన్ని రాయమని చెప్పి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని ఆదేశిస్తాడు. ఆ ఆదేశం మేరకు ఇంకొక మాట కూడా అక్కడ బ్రహ్మదేవుడు చెప్తాడు. నీకు నారదుడు చెప్పినటువంటి ఆ కథనే కాకుండా నన్ను స్మరించుకున్న లేదా నా అనుగ్రహం వల్ల నీకు రామాయణానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నీకు అక్కడ స్తుతిస్తాయి, అక్కడ నీకు దోహదపడతాయి, స్ఫురణకు వస్తాయి. ఆ స్ఫురణకు చేసుకొని నువ్వు విశాలంగా ఒక విస్తృతపరిచి ఒక రామాయణ కావ్యాన్ని జగద్విఖ్యాతంగా రాయవలసిందిగా బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు. మహాప్రసాదంగా భావించినటువంటి వాల్మీకి మహర్షి దాన్ని ఆలంబనగా చేసుకొని ఈ 24,000 శ్లోకాలతో కూడిని 6 కాండములతో కూడినటువంటి జగద్విఖ్యాతమైనటువంటి రామాయణ కావ్యానికి రాయడం పూనుకొని దాన్ని ఒకే చేతి మీదుగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రకంగా రామాయణం అవతరించింది. రామాయణం అంటే ఒక పారాయణ గ్రంథం కాదు. రామాయణం అంటే రామాయణం చదివి జీవితానికి అనువర్తించుకొని జీవితాల్లో ఆచరించవలసినటువంటి మహాకావ్యంగా రామాయణాన్ని భావిస్తూ మనము ఈ అందరం కూడా అదృష్టం ఏమిటంటే భారతీయులమైనటువంటి మనము ఇంత మహాకావ్యం మన దేశంలో పుట్టడము మనం చాలా చేసుకున్నటువంటి పుణ్యంగా భావించి ఈ రామాయణాన్ని పఠించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు.
శ్రీమద్ రామాయణ కావ్య విశిష్టత గురించి విపులంగా వివరించినందుకు ధన్యవాదములు. రామాదివత్ ప్రవర్తితవ్యం